హాయ్ అండి. ఉదయం టైం తక్కువగా ఉన్నప్పుడు త్వరగా చేసుకునే సింపుల్ టిఫిన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ సేమియా ఉప్మా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ కలర్ఫుల్ గా వచ్చిందో. ఈ చిన్న ట్రిక్ చేస్తే సేమియా ఉప్మా ఎప్పుడు ముద్దవదు, పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ వేరుశనగుళ్ళు వేసి దోరగా వేయించుకోవాలి. వేరుశనగుళ్ళు కొంచెం వేగాక ఇందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయ్ పప్పు, అలాగే 4-5 జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక చిన్న క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ సన్నగా కట్ చేసినవి, అలాగే అల్లం తరుగు, అలాగే 2 పచ్చిమిర్చి తరుగు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసి చిటపటలాడించాలి. ఇవి కొంచెం వేగాక సన్నగా తరిగిన 1 టమోటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసి బాగా కలపాలి. ఇలా వేయిస్తే ఉప్మాకు మంచి వాసన వస్తుంది. ఇప్పుడు తాలింపు అంతా బాగా వేగిపోయింది కదా. ఇందులో నేను ఇక్కడ 1 గ్లాసు సేమియాలు తీసుకున్నాను. గ్లాసు సేమియాలకి గ్లాసు వాటర్ సరిపోతుంది. అందుకే సారకపోతే కొంచెం వాటర్ వేసుకోండి, అంతకుమించి ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే ముద్ద అయిపోతుంది. ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ రుచికి తగినట్లుగా వేసుకోండి. అలాగే ఇప్పుడు మరో స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. మనం తీసుకున్న సేమియాలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు సన్నని మంట మీద నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించడం వల్ల సేమియా ఉప్మా ముద్ద అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు వేయించుకున్న సేమియాని మరుగుతున్న నీళ్ళలో వేసేయాలి. ఒకేసారి అంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. సిమ్లో ఉంచాలి. 3-4 నిమిషాలు ఉడికిస్తే చాలు. నీళ్ళన్నీ ఇంకిపోయిన సేమియా స్టాప్గా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో 2 నిమిషాలు అలా వదిలేస్తే ఉప్మా ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుంది. అంతేనండి, మనం సింపుల్ మరియు టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కైనా పిల్లలకి టిఫిన్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. మీకు నచ్చితే లైక్ చేయండి.